యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. Why will you still be struck down? Why will you continue to rebel? The whole head is sick, and the whole heart faint. From the sole of the foot even to the head, there is no soundness in it, but bruises and sores and raw wounds. They are not pressed out, but bound up and softened with oil. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవుడి వాక్యము మన వినికిడిలో, మన హృదయాలలో భద్రపరచునుగాక. మనందరము కూడా మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణమైన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. చదవబడిన లేఖనము ప్రభువా మాతో ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని, దానిలోంచి మేము ప్రభువా నేర్చుకోవాల్సిన సంగతులు ప్రభువా మేము నేర్చుకొని దాని ప్రకారం నడవటానికి సహాయం చేయండి. మా జీవితాలు ప్రభువా మేము మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. నీ వాక్య ప్రకారం మేము మార్చుకోవటానికి మాకు తెలివి, జ్ఞానము, గ్రహింపు మాకు అనుగ్రహించండి. గివ్ us understanding to change our life according to your word of God. We are proclaiming your word in our lives, O Lord. Help us to understand your word and keep our hearts prepared to receive your word of God in this morning. We commit all ourselves into your mighty hands. In Jesus' name we pray. Amen and amen. చదవబడిన లేఖనం చూసినట్లయితే మరి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు అంటే ఇక్కడ ఎవరన్నా ఎక్సెప్షన్స్ ఉన్నారా? ఎనీ వన్ ఎక్సెప్టెడ్ ఇన్ దిస్ వర్డ్స్? ప్రతివాడు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతివాడు, ఇంక్లూడింగ్ మీ, యూ, ఎవ్రీవన్, including apostles, including the children of God, Gentiles, everyone నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏమనుంది ఇంగ్లీష్లో? The whose head is sick, the whole heart pained. From the sole of the foot even to the head, there is no soundness in it, but bruises and sores and raw wounds. Why will you continue to rebel? Why will you still be struck down? The whole head is sick, and the whole heart pained. హోల్ హెడ్ ఈజ్ సిక్ అన్నాడు ఇక్కడ. ప్రతివాడు, హోల్ హెడ్ అంటే అన్ని తలలు అని మాట్లాడాలా, లేకపోతే తలంతా అని చెప్పాలా? హోల్ హెడ్ ఈజ్ సిక్ అన్నాడు ఇంగ్లీష్లో. తలంతా సిక్ అయిపోయింది, వ్యాధి కలిగి ఉంది అని చెప్పాలి, అయితే అన్ని తలలు వ్యాధి కలిగి ఉన్నాయి అని చెప్పాలి. ఏమని చెప్పాలి ఇంగ్లీష్లో? అన్ని తలలు, తలంతా, రెండు చెప్పాలి. యూ షుడ్ అండర్స్టాండ్ లైక్ దట్. షుడ్ వి అండర్స్టాండ్ ఆఫ్టర్ వి రీడ్ తెలుగు? ఆఫ్టర్ వి రీడ్ తెలుగు, ప్రతివాడి అని తెలుగులో ఉంది కాబట్టి ప్రతి వాడు నడినెత్తి అన్నాడు. ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు అన్నాడు కాబట్టి ఇంగ్లీష్లోకి వచ్చి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళకైతే ద హోల్ హెడ్ అన్నట్టు, ద హోల్ హెడ్ అంటే మై హెడ్ కంప్లీట్గా అని వస్తుంది తెలుగు. ఇంగ్లీష్లో ఏమన్నాడు? ద హోల్ హార్ట్ అన్నాడు. వై విల్ యూ స్టిల్ బి స్ట్రక్ డౌన్? వై విల్ యూ కంటిన్యూ టు రెబెల్? ఎనీ అదర్ వర్షన్స్?
The whole head is sick, and the whole heart faint. From the sole of the foot even to the head. Sole of the foot even to the head. There is no soundness in it, but bruises and sores. ఇక్కడ ప్రతి వాడు అనేది ఇంగ్లీష్లో కనపట్లేదు నాకు. ప్రతి వాడు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నవాడు అందరూ. అందుకని నేను ఐ ఆల్వేస్ టెల్ దోస్ హూ ఆర్ అట్లీస్ట్ లర్న్ తెలుగు, రీడ్ బోత్ లాంగ్వేజ్, బికమ్ అట్లీస్ట్ linguistic experts. Bilinguistic, not bilinguistic. Bilinguistic experts. Bilinguistic. రెండు లాంగ్వేజెస్లో మీరందరూ కూడా ఎక్స్పర్ట్స్ అవ్వాలి. ఇది యూ కెనాట్ ఎస్కేప్. యూ హ్యావ్ టు లర్న్ తెలుగు, యూ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్. బోత్ యూ షుడ్ బికమ్ ఎక్స్పర్ట్స్. దెన్ ఓన్లీ యూ కెన్ అట్లీస్ట్ గెట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ బైబిల్. నేను ఏ వాక్యం చదివితే ఆ వాక్యం ఏదో ఒకటి రాంగ్ ఉంటా ఉంది, ఎక్కడో ఇక్కడ తేడా వస్తుంది, ఇంకొక వెర్షన్లోకి వెళ్ళాలి, ఇంకొక వెర్షన్లోకి వెళ్ళాలి, ఎక్కడో ఇక్కడ మళ్ళీ కనపడుతుంది. అన్ని వెర్షన్లు చదవాలంటే మనకి చాలా టైం, సమయం కావాలి. కాబట్టి తెలుగు నేర్చుకోండి, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోండి. సో అప్పుడు మీకు అంతా సెట్ అయిపోతుంది. ఎవ్రీ వన్ షుడ్ లర్న్ తెలుగు, ఇంగ్లీష్. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఎంతమంది తెలుగు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కన్నడ రాష్ట్రంలో? వెరీ గుడ్. ఇక్కడ ప్రతివాడు నడినెత్తి ఎలా ఉందంట? వ్యాధి. చాలామంది ఇప్పుడు వ్యాధులు అని చెప్పి దేవుడి గుడికి పరిగెడతా ఉన్నారు, యేసయ్య దగ్గరికి ప్రార్థనకి వస్తూ ఉన్నారు. వ్యాధులు ఉన్నాయి, వ్యాధులు నాకు తగ్గించండి, వ్యాధులు తగ్గించండి ప్రభువా. ఆ వ్యాధులు తగ్గుతున్నాయి, స్వస్థపరచబడుతున్నారు. ఓ 10 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇంకొక వ్యాధి వస్తుంది. మళ్ళీ ఓ 10 సంవత్సరాలు మళ్ళీ ఇంకొక వ్యాధి వస్తుంది. ఫైనల్గా వ్యాధితో చచ్చిపోతున్నారు. అవునా కాదు? వ్యాధి తగ్గిపోయింది, ఇంక రాదు నాకు వ్యాధి అనేది ఏమన్నా ఉందా? దేవుడు నాకు వ్యాధి తగ్గించేసాడు, ఇంకెప్పటికీ నాకు వ్యాధి రాదు అనేది ఉందా? లేదు. ప్రతివాడు నడినెత్తి వ్యాధులు కలిగి ఉన్నారు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి. ఏం వ్యాధి అసలు అది? వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్, ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ వెరీ 100% హెల్తీ పర్సన్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనేవాడు ఒక్కడు కూడా లేడు. ఉన్నాడా? వ్యాధులు ఉన్నవాళ్ళు అందరూ వ్యాధులు ఉన్నవాళ్ళు. లాస్ట్కి పిల్లోడు ఇంకా పుట్టక ముందే ఫియటస్ డిసీజెస్, లోపలే వాడికి ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా ట్రీట్మెంట్. అవునా కదా? ఆ డాక్టర్స్ని ఏదో అంటారు ఫియటస్ ఎక్స్పర్ట్స్. ఆ ఫియటస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తారు. ఆ ఫియటస్కి మా మమ్మీకి ట్యాబ్లెట్స్ ఇస్తారు, అమ్మకి ఇస్తారు. ఆ ఫియటస్కి వెళ్ళి అది సెట్ అవుతుంది. అంటే ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ లోకంలో కలిగే వ్యాధులు ఒక రకం అయితే, మరి ఆధ్యాత్మికంగా వ్యాధి కలగటం ఇంకో రకం. ఆధ్యాత్మిక వ్యాధులు, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు ఎవరంటే పాపం అనే వ్యాధి కలిగి ఉన్నవాడు. పాపం అనే వ్యాధి. డాక్టర్ ఎవరికి కావాలి? డాక్టర్ ఎవరికి కావాలంటే రోగికి కావాలి. ప్రభు చెప్పాడు ఈ మాట. అవునా కదా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 9:12 చదవండి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు. అయితే ఇప్పుడు అక్కడ డాక్టర్తో కంపేర్ చేసుకుంటున్నాడు దేవుడు. I am also a doctor. Jesus is telling. What he is telling? The doctor is required only for the patients. Because of that, I also came to this world to call the patients. పాపం అనే రోగం కలగ వాళ్ళని పిలవడానికి నేను వచ్చాను. పాపం అనే రోగం, డాక్టర్గా నేను ఉన్నాను.
పాపం అనే రోగం నడినెత్తిని కలిగి జీవిస్తూ ఉన్నారు జనాలు. ఒక రకమైన జనులు ఎవరు వాళ్ళు? పాపం అనే రోగాన్ని నెత్తి మీద అంత రోగం పెట్టుకొని, పాపం అనే రోగం పెట్టుకొని వాళ్ళు అట్లాగే జీవిస్తూ ఉన్నారు. తెలుసుకుంటారు, అరే నేను పాపం నుంచి, నేను ఈ రోగం నుంచి నేను స్వస్థత పొందాలి, ఈ రోగం నుంచి నేను విడుదల కలగాలి, నాకు ఐ వాంట్ డెలివరెన్స్ ఫ్రమ్ దిస్ సిక్నెస్. I want, what I have to do? I have to go to the doctor, the spiritual doctor. దేవుడు యొద్దకి వెళ్ళటానికి తెలుసు, ఆ సిక్నెస్ నుంచి బయటికి రావాలని తెలుసు. They have to go to the Christ in order to get the deliverance from the sickness. ఆ రోగము నుండి స్వస్థత. ఏ రోగము? పాపం అనే రోగం. అందరికీ తెలుసు, పాప రోగాన్ని మనము విడుదల కలగటానికి ఒకటే మార్గం ఉంది. పాప రోగము నుండి నీకు స్వస్థత కలగడానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటంటే అది దేవుని యొక్క రక్తము, పరిశుద్ధ రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. పరిశుద్ధ రక్తము చిందించకుండా. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23. అందరికి వినిపిస్తుందమ్మా మాట? గట్టిగా మాట్లాడుతుంది కదా. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. ఎబ్రీ 9 అది 22 చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని. దట్స్ వెరీ ఈజీలీ జనరల్ స్టేట్మెంట్, సామాన్యముగా చెప్పవచ్చు. పాప క్షమాపణ, పాపం అనే రోగము నుండి నీకు విడుదల, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని మనకు తెలుసు. దాని కొరకే ప్రభువు ఈ లోకానికి వచ్చాను. నేను అనేకులకు నేను నా ప్రాణమును క్రయధనముగా ఇవ్వడానికి నేను వచ్చాను. ద పెనాల్టీ ఫర్ ద పీపుల్స్ సిక్నెస్, ఆ సిక్నెస్ నుంచి రిలీజ్ చేయడానికి నేను భూమి మీదకి వచ్చాను. పాపం అనే రోగం, దాన్ని తొలగించటానికి భూమి మీదకి వచ్చాను. అందరికీ తెలుసు. తెలిసి అలాగే జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతారు. అదే రోగంతో కంటిన్యూ అయిపోతారు. సంవత్సరాలు నేను చూశాను. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ క్రిస్టియన్, వాడు అస్తమానం చెప్పేవాడు నాకు, ఇలా యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పేసి. అట్లా అతనితో చాలా డిస్కషన్ చేసుకొని నేనేమో తొందరగా బాప్తిజం తీసుకొని నేను పాస్టర్ అయిపోయాడు. వాడు మొన్న సంవత్సరం బాప్తిజం తీసుకున్నాడు. మొన్న సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ కాల్డ్ మీ అండ్ సెడ్ ఐ హావ్ నాట్ టేకెన్ బాప్టిజం. ఎంత దారుణమైన పరిస్థితి. దేవుని కృప వల్ల బతికిపోయాడు. మనము ఇంకొక 2-3 సంవత్సరాలు బ్రతికుతామని మనకి ఏమన్నా తెలుసా? చాలా గొప్పగా మంచి ఆరోగ్యం గల లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ హైదరాబాద్లో ఒక పాస్టర్గా అబ్రహాం అని ఆయన పేరు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. మనము పాపం అనే రోగం నుండి తప్పించుకోకుండా, ఆ సిక్నెస్ నుంచి రిలీజ్ అవ్వకుండా, దాని నుంచి డెలివరెన్స్ రాకుండా, పాపాన్ని నుంచి మనం విడుదల పొందకుండా ఆ పాప రోగంతో అలాగే ముందుకెళ్ళిపోతే కనుక చాలా ప్రమాద అంచుల్లో మనం నడుస్తున్నట్టు. వీఆర్ వాకింగ్ ద ఎడ్జ్ ఆఫ్ ది డేంజర్. ప్రమాదపు అంచుల్లో నడుస్తూ ఉన్నాం. బాప్తిస్మం పొందటానికి, దేవుని యొద్దకు రావటానికి సంవత్సరాలు పట్టేస్తుంది జనాలకి. బాప్తిస్మ జలాల్లో దిగటానికి సంవత్సరాలు పట్టేస్తుంది. దే డోంట్ కేర్. వాళ్ళు రేపు పొద్దున్న
ఒక ఆయన అలాగే అన్నాడు, నేను పాస్టర్ గారు నేను క్రిస్మస్కి నేను బాప్తిసం పొందుతాను, ఎందుకంటే ఈ లోకానికి దేవుడు క్రిస్మస్ను వచ్చాడు కదా, ఈ లోకంలోకి దేవుడు క్రిస్మస్ రోజున వచ్చాడు, అదే దేవుడు అదే క్రిస్మస్ రోజు నాకు హృదయంలోకి వస్తాడు, అప్పుడు నేను పొందుతానంటే. ఇది ఫిబ్రవరి ఆయన క్రిస్మస్ దాకా నువ్వు బతుకుతావు లేదు ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఏమవుతుందో ఎట్లా తెలుసు? ఎవరికి తెలియదు. అనేక ప్రయాణాలు చేసిన దేవుని కృప బ్రతుకుతావు. ఒకవేళ నీకు తెలుసా నేను బ్రతుకుతాను ఖచ్చితంగా? తెలీదు. ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలియదు. నీవు కనుక అదే పాప రోగంతో నువ్వు చచ్చిపోతే వెళ్ళిపోయి నరకంలో పడతావు. పేద లాజరు ధనవంతుడు, ఆ ధనవంతుడు చాలా సంతోషంగా ఏ రోగం లేదనుకున్నాడు. ఆయన ఏ రోగం లేదు నాకు, ఊదా రంగు వస్త్రములు ధరించుకొని ప్రతిరోజు చాలా గొప్పగా విందు భోజనాలు చేస్తూ సంతోషంగా గడిపేస్తా ఉన్నాడు. మరి ఒక వారం రోజులు క్రితం కూడా చాలా ఎటువంటి బాడీలో ఎటువంటి సిక్నెస్ లేదు, కానీ పాప రోగం అనేది నడినెత్తి మీద వ్యాధి కలిగి ఉన్నాడు అన్న విషయం గుర్తుపట్టలేకపోయాడు. చచ్చిపోయాడు. ఒకరోజు నార్మల్ డెత్, చనిపోయాడు. వెళ్ళిపోయి నరకంలో కళ్ళు తెరిచాడు. అప్పుడు అర్థమైంది, అయ్యి బాబు ఎవరు చెప్పలేదురా నాకు ఇంత వ్యాధి ఉందని. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు. మీరు కంగారు పడకండి, మాకు వ్యాధులు ఉన్నాయి, అందరికీ వ్యాధులు ఉన్నాయి, అందరికీ వ్యాధులు ఉన్నాయి. బెటర్ ఎవరంటే నడినెత్తినున్న వ్యాధి, పాపం అనే వ్యాధిని తీసేసుకొని ఈ శరీరంలో ఉన్న వ్యాధులు ఉన్నా పర్వాలేదు, మీకు డోంట్ వరీ. శరీరంలో వ్యాధులు లేవు అనుకున్నవాడే నడినెత్తినేమో పాపం అనే వ్యాధి పెట్టుకుని బతుకుతున్నాడు. పాపం అనే వ్యాధితో చచ్చిపోతే వాడు నరకంలోకి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజుల క్రితం ఆయన ముందు అనుకుంటే ఎంత బాగున్నవాడు, అయ్యి బాబు నాకు నడినెత్తి మీద వ్యాధి ఉందంట. ప్రతి వాడు నడినెత్తి మీద వ్యాధి ఉందంట, కొంచెమైనా స్వస్థత లేదంట. మీ పాపములు ఎర్రనివి, వాటిని నేను తెల్లనివిగా నేను చేస్తా, రండి నా యొద్దకు అంటున్నాడు ప్రభు. ఇదే యెషయా గ్రంథం చూడండి. హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, గొర్రె బొచ్చు వలె తెల్లనివను. రండి నా యొద్దకు రండి. 18వ వచనంలో ఉంది ఈ మాట, మన వివాదము తీర్చుకొందుము రండి. రండి. లోకములో 2 రకాల మనుష్యులు. ఒక రకమేమో లోకంలోనే ఆ నడినెత్తి మీద పాపం అనే రోగం కలిగి అలాగే సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. నడినెత్తి మీద కొంచెమైనా స్వస్థత లేకుండా, లేదా ఐఎమ్ వెరీ హెల్తీ పర్సన్ అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ ఓకే అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, మీ నడినెత్తి మీద పాపం అనే రోగం ఉంది. నువ్వు పాపాన్ని, ఆ సిక్నెస్ నుంచి, ఆ రోగము నుంచి నిన్ను తప్పించగలిగే డాక్టర్ దగ్గరికి నువ్వు రావాలి. పాపులను పిలవవచ్చి తిని, నేను డాక్టర్ అన్నాడు దేవుడు. పాపరోగ పీడిత జన శరణ, నాకలోక పరిపాల కృపాల, నాకలోక పరిపాల కృపాల, నీదు కృపకు వేడెద నీ మూల, కరుణలోల సకల వేద సార, కరుణలోల సకల వేద సార, పాపనాశక శ్రీపమందార, పాపనాశక శ్రీపమందార, రమలాత్మన ఘాత్రైక దేవా, వేచితి నీదు కరుణ సుత తోలా, లలిత భాను కోటి జపూ
భానుకోటి తేజ పూజ విమల చరిత త్వం జయేసు నాదా విమల చరిత త్వం జయేసు నాదా महिम तेजयुत पावन चरण महिम तेजयुत पावन चरण मरण वैरि श्रित जनाय धारण मरण वैरि श्रित जनाय हरण ललित भानुकोटि त्वज पूज ज्वलित भानुकोटि तेज पूज विमल चरित व्युञ्जयेषु नादा హల్లెలూయా. మన దేవుడు పాపరోగ పీడిత జనము కొరకు ఆయన ఈ భూమి మీదకు వచ్చి ప్రాణమును క్రయధనముగా అర్పించిన దేవుడు. ఈ లోకస్తులు నడినెత్తి మీద పాపం అనే రోగము, భయంకరమైన రోగము, ఈ శరీర రోగముల కంటే భయంకరమైన రోగంతో వాళ్ళు ఆ నడినెత్తి మీద వ్యాధి పెట్టుకొని జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ రోగ సిక్నెస్ నుంచి విడుదల, స్వస్థత ఆ స్వస్థత కొరకు దేవుని యొద్దకు మాత్రం రావట్లేదు, కానీ ఈ శరీర రోగాల కొరకు దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు. శరీరంలో నీకు రోగము, ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ప్రభువా నన్ను మరి విడుదల కలిగించు, నాకు స్వస్థత అనుగ్రహించని దేవుని యొద్దకు పరిగెడుతున్నారు, కానీ వాళ్లకున్న నిజమైన రోగాల నుంచి స్వస్థత మాత్రం అడగట్లేదు. ఇది ఒక కేటగిరీ. నేను చెప్పింది ఏంటంటే ఎంతవరకు లోకములో దేవుని యొద్దకు రాకుండా నడినెత్తి మీద పాపం అనే రోగం ఉన్న మనుషుల వరకు చెప్పారు. ఇప్పుడు చెప్తున్నాను, నేను సంఘములో ఉన్న రోగిష్ఠుల వరకు చెప్తాను. ఇప్పుడు నేను సంఘములో ఉన్న రోగిష్ఠులు చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం 17 హృదయం అన్నిటికంటే మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు అంటే ఎవడూ లేడు, గ్రహించట్లేదు. హృదయానికి ఒక ఘోరమైన వ్యాధి ఉన్నది. ఎవరికంటే సంఘములో ఉన్నవాళ్ళు. సంఘములో నేను చాలా భక్తుడని తిరుగుతున్న వాళ్ళకి, సంఘములో నేను నాకు తిరుగులేదని అనుకునేవాళ్ళకి, వాళ్ళకి వ్యాధులు చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఒకటే వ్యాధి, బయట వాళ్ళకి ఒకటే వ్యాధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పవర్ వచ్చింది, మనల్ని దేవుడు క్షమించి కనికరించి పవర్ ఇచ్చాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయానికి ఘోరమైన వ్యాధి. హృదయానికి ఘోరమైన వ్యాధి అంటే ఏంటో తెలుసా మీకు? అది ఎట్లా స్వస్థత వస్తుంది? హృదయానికి ఘోరమైన వ్యాధి స్వస్థత ఎట్లా అవుతుంది? హృదయము మనల్ని మోసం చేస్తుందంట. హృదయము మోసకరమైనది, అది ఒక రకమైన వ్యాధి. చూడండి, హృదయాన్ని స్వస్థపరచడం కొరకు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌండ్ తగ్గిన. హలో, ఓకే.
హృదయము మనము స్వస్థపరచుకోవాలనుకుంటే హృదయాన్ని మనము మళ్ళీ ప్రభువు యొద్దకే మనము ఆ హృదయం నుంచి వచ్చే ఘోరమైన వ్యాధి గల లక్షణాలు ఉన్నాయి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి హృదయానికి? మార్కు 7:21 నుంచి చదవండి. ఘోరమైన వ్యాధి కలిగిన లక్షణాలు, హృదయానికి ఘోరమైన వ్యాధి. మనుషుల హృదయములో నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఇది ఘోరమైన వ్యాధి కలిగిన వాళ్ళకి ఉండే లక్షణం. అహంభావం నాకు లేదన్న వాళ్ళు చేస్తాడు అంటే నీకు ఆ వ్యాధి లేదని నేను చెప్తున్నాను. ఘోరమైన వ్యాధి కలిగిన లక్షణాలు చూడండి ఎట్లా ఉన్నాయి. అహంకారము, దురాలోచనలు, వాళ్ళ లిస్టే ఉంది అక్కడ నీట్గా. మనం ఒక్కోటి ఆలోచిస్తే నాలో ఎటువంటి అసహ్యమైన మరి మత్సరము లేదు, ఎవరి మీద నేను ఎప్పుడూ కూడా మరి జెలసీ నాకు రాలేదు అని అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను జెలసీ లేదు నాకు. ఐఎమ్ నాట్ జెలస్ అబౌట్ ఎనీథింగ్. జెలస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ ద ఇల్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయానికి ఘోరమైన వ్యాధి లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. లోభం లేదండి నాకు, నేను లోబిని కాదండి, నేను దేవుడికి ఇవ్వాల్సింది నేను ఇచ్చేస్తాను అని అన్నవాళ్ళు ఉన్నారు. లోబిని కాదు నేను. లోభం అనేది నీ యొక్క హృదయానికి కలిగిన ఘోరమైన వ్యాధి లక్షణం. లోభం. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో మనం ఎందుకు వచ్చామంటే డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా సరదాగా మంచి భోజనం తింటూ చాలా మంచి లగ్జరీగా బతకాలనుకుని వచ్చామనుకుంటున్నాం. ఈజ్ ఇట్ సో? We have come to this world to live our life so luxurious, to live our life very, very richness. You want to show your richness in your lifetime. Is what you have come to this world. So you want to become a లోబితనం. ఎవరికి కూడా దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వకుండా, పేదలు పట్టించుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా నీ బ్రతుకుదా మనోజకుడికి నువ్వు. నీ యొక్క హృదయానికి కలిగిన ఘోరమైన దుష్టత్వం, ఘోరమైన వ్యాధి, ఆ వ్యాధికి ఉండే లక్షణాలు ప్రతి ఒక్కటి నువ్వు స్వస్థపరచబడాలని దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా నేను వ్యాధి కలిగిన వాడిని, నడినెత్తి మీద నాకు వ్యాధి ఉంది ప్రభు. ప్రతి వాడు వ్యాధి కలిగిన వాడు అన్నది బైబిల్. ప్రతి వాడికి నడినెత్తి మీద వ్యాధి ఉన్నది, కొంచెమైన స్వస్థత. వ్యాధి ఏం చేయాలి? స్వస్థత కొరకు పరిగెట్టాలి. వ్యాధి ఉన్నవాడు డాక్టర్ దగ్గరకు పోవాలి. ప్రభువా నాకు మెడిసిన్ ఇవ్వండి, నన్ను స్వస్థపరచు, నా హృదయం కలిగిన ఘోరమైన దుష్టత్వాన్ని తగ్గించు ప్రభు. ఇదిగానే తగ్గిపోద్దా నీకు? వెళ్ళవగానే ఏ జబ్బు ఎమ్మడేట్గా ట్యాబ్లెట్ ఏగా తగ్గిపోద్దా? కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే పెద్ద క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ లాంటిది అయితే చేస్తూనే ఉండాలా నీకు. ఈ భూమి మీదకి దేవుడు వచ్చినప్పుడు అనేక మందిని పిలిచి స్వస్థత చేశాడు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకు చేశాడంటే నాకు కూడా శరీరానికి కలిగిన వ్యాధులకి దేవుడు స్వస్థిస్తాడని కాదు, నీ హృదయానికి కలిగిన వ్యాధికి స్వస్థత ఇవ్వడం కొరకు. ఆ దేవుడు ఏం చేసినా కూడా దానికి ఒక అమూల్యమైన ఆధ్యాత్మిక పాఠం ఉన్నది. దేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ ది స్పిరిచువల్. It is not that the physical, the healing that God has performed in this world, but the lesson that we learn, the healing for your heart. నీ హృదయములో ఉన్న ఈ
అనేకమైన దుష్టత్వాలు హృదయంలోనే పెట్టుకొని స్వస్థత లేకుండా నీవు పరలోకం వెళ్ళిపోదామని రోగిష్ఠులు రానిస్తారు. వాళ్ళు రోగిష్ఠుల్ని పరలోకంలో రాణిస్తారా రాను? మీరు చెప్పండి. డాక్టర్ ఏమో భూమి మీదకి వచ్చి స్వస్థత ఇవ్వడానికి డాక్టర్ మనుషులు పట్టుకొని ఆయన మందు పట్టుకొని ఆయన రక్తమే ఆయన మందు అన్నిటి కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. లేదు ప్రభు, నేను జీవితకాలం నేను ఇలాగే రోగిగానే ఉంటాను, పరలోకం మాత్రం నన్ను తీసుకెళ్ళి ప్రభు, ఈ రోగంతో ఉంటానంటే నేను అంటారు. ఎవరైనా రాణిస్తాడో దేవుడు? రాణిస్తాడు తల్లి? రోగులు రాణిస్తాడు అక్కడికి? శరీరంలో ఉన్న రోగాలు ఉంటే రాణిస్తాడు, నో ప్రాబ్లం. బీదలాజరును ఆయనకి కురుపులు ఒళ్ళన్నీ కుక్కలు వచ్చి నాకుతున్నాయి, శరీరంలో బలము లేదు కుక్కలు తోలుకోవటానికి. కుక్కలు వచ్చి నాకుతా ఉంటే పెంట మీద అన్నం తింటూ పడిపోయి తింటూ రోగం కలిగి అలాగే బతికేశాడు పాపం, చనిపోయాడు. ఏమైంది? చనిపోతే దేవదూతలు వచ్చారు ఆయన తీసుకెళ్ళడానికి, విఐపి అని చెప్పి. ఆయన విఐపి అని ఆయన దేవుడు బాబు వెళ్ళమన్నాడు. ఆయన విఐపి. ఇద్దరు దేవదూతలు వచ్చారు, ఒకరు కాదు. అలా రాగానే టక్కని విఐపీలు కనబడ్డారు. విఐపీలు కనబడి ఆయన తీసుకొని పరలోకం తీసుకొని అక్కడ అలగించాడు. శరీరమునకు కలిగిన రోగాలుంటే నీకు ఏ ప్రాబ్లం లేదు, నీవు పరలోకం వెళ్తావు. కానీ మోసపోకుడి, నీ హృదయం నిన్ను మోసపరుస్తూ ఉంది. మోసపోవద్దు. ఏమని మోసపరుస్తుందంటే, ఈ లోకంలో నేను రిచ్ మ్యాన్ అయిపోవాలా, ఈ లోకంలో నేను ఐ వాంట్ టు ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, దాని కొరకు నేను పరుగులు పెట్టాలనుకో. పని చేయి, నేను బ్రతకడం వరకు ఎలాగ పని చేయాలి, తప్పదు. మనం పని చేయాలి, సంపాదించాలి. అదే జీవితం అయిపోకూడదు. నీకు కలిగిన రోగాలను నువ్వు చూడగలవు. You should look at the illness, the sickness, and see that you are going to heal from the Lord. దాని నుంచి నువ్వు స్వస్థత పొందుకోగలవు. శరీరానికి రోగం ఉంటే టపా పరిగెడతాం డాక్టర్ దగ్గర. హృదయానికి రోగం వస్తే అసలు పట్టించకు. ఎంతమంది పట్టించుకున్నారు చెప్పండి? హృదయానికి రోగము ఆదివారం నువ్వు డాక్టర్ దగ్గరికి రావాలి. ఆదివారం డాక్టర్ దగ్గరికి అవసరం లేదని తిరిగేవాళ్ళు ఎంతో మంది. ఎన్ని ఉన్నాయి దాని లక్షణాలు? ఎన్ని రాశారు అక్కడ మార్క్స్ వార్త 7లో? హౌ మెనీ ఆర్ దే టోటల్? కెన్ సర్ చిల్డ్రన్స్ టెల్? హౌ మెనీ symptoms are there? The sickness of the heart. మా 12 13 నెంబరు డెత్. మీకు తెలుసా తెలియదు? తెలుసా మీకు? ఈ 13 నెంబరు హృదయంలో ఉంటే నీకు, అంటే ఈ లక్షణాలు ఉంటే, యూ విల్ డై అంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు పరలోకం పోవు. హృదయానికి కలిగిన వ్యాధి నుంచి నీవు స్వస్థత పొందటం కొరకు నీవు రోమా పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళాను. ఒకసారి దావీదు ప్రార్థన చూద్దాం. దానికంటే ముందు సొల్యూషన్ చూసే ముందు దావీదు ప్రార్థన 51వ కీర్తన 10వ అధ్యాయం. నాయందు శుద్ధ మనస్సు కలిగించు, మా శుద్ధ హృదయం. ఇది ఇక్కడ కరెక్ట్గా మన పాయింట్ వచ్చేసి, హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు. హృదయానికి స్వస్థత ఇతండి, హృదయానికి శుద్ధి, హృదయానికి శుద్ధి. ఆ శుద్ధి కనుక మనకి లేకపోతే, ఆ ప్రార్థన మనం చేయకపోతే, ఈ 13లో 1, 2 ఉన్నా కూడా మనకు రోగం ఉన్నట్టు. అవునా కదా? రాశారు ఎవరు? ఎనీవన్ హస్ రిటన్ ఆల్ దట్ 35 చిల్డ్రన్స్?
వాటి నుండి తప్పించుకోవడానికి మనం ప్రతిరోజు దాని వెనకాల పడాలి. నాలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? దురాలోచనలు వస్తున్నాయా? నాలో ఎటువంటి మనసు, ఎటువంటి హృదయం ఉంది? నాలో లోభతనం ఉన్నదా? ఎటువంటి ఆలోచన ఉంది నాలో? ఎటువంటి హృదయం నాలో ఉందని ప్రతిరోజు నువ్వు దావీదు వలె ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు శుద్ధ హృదయం కలిగి చేయాలి, శుద్ధ హృదయం కలిగి చేయాలి. ప్రార్థన చేయ. దేవుని డాక్టర్ ఎత్తుకు వెళ్ళిపోవాలి. నువ్వు ప్రతిరోజు డాక్టర్ ఎత్తుకు వెళ్ళాలి. ఘోరమైన వ్యాధి కలిగినది హృదయం. మీరు ఏదో అనుకున్నారు, చాలా మంచి హృదయం కాదని అనుకోకండి. దేవుడు నీకు మంచి హృదయం ఇస్తే చాలా మంచిది. కానీ ఆ హృదయం శుద్ధపరచడం వరకు ఇది ఎప్పుడు సాతాను గారు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నీలో ఈ హృదయంలోకి ఆ యొక్క ఇల్నెస్, ఆ రోగం పట్టుకొస్తూ పెడుతూనే ఉంటాడు. ఏదో రకంగా నీకు పెడుతూనే ఉంటాడు. ఏదో రకంగా. ఇప్పుడు శరీరానికి ఎలా వస్తుంది? జ్వరం ఎట్లా వస్తుంది? ఏదో తప్పు చేస్తాం మనం, అవునా కదా? యాక్చువల్గా నాకు ఐస్ క్రీమ్ పడదు, కానీ ఐస్ క్రీమ్ తినేస్తాం. వెంటనే గాడి బిళ్ళలు పైపోయి జ్వరం వస్తుంది. నేను డ్రాప్ చేస్తాం, వెంటనే సిక్నెస్ వస్తుంది. ఇది కూడా అంతే. ఏదో ఒకటి చూపిస్తుంది నీకు. చూపించి ఇదిగో లోబితనమే పెట్టుకో, ఏం కాదు. ఎందుకంటే నీకు ఏదో ప్రాబ్లం ఉంది. లోబిగానే బతికేసి, ఇలాగే ప్రాబ్లంలో బతికేసి. నీకు దురాలోచనలు వస్తున్నాయా? అలాగే ఉండి ఏం కాదు. నీకు ఏ ప్రాబ్లం ఉంది కదా? ఏదో ఒకటి చెప్పి వాడు నిన్ను ఆ యొక్క సిక్నెస్లోనే నీ జీవితాన్ని గడిపేటట్టు చూస్తాను. శుద్ధ హృదయము నాకు తయారు చేయి, క్రియేట్ చేయటండి. నా హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి అని నీవు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు ఏం చేస్తాడో చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సారీ, 5:5 చదువుతాయి. 5:5 రోమన్స్ 5:5. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇది దాని ద్వారా నీ హృదయం అంతా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. నీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడగానే అక్కడున్న ఆ సిక్నెస్, ఆ రోగం అంతా కూడా మటుమయమైపోతుంది. హృదయంలో ఉన్న రోగము నీకు మటుమయం అవ్వటానికి పరిశుద్ధాత్మ, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించడం. అట్లా కొంచెం ఇవ్వడం కాదు. కుమ్మరించడం ఏంటి? ఒక డబ్బా లేకపోతే ఒక వెజల్ మాత్రం వేసేస్తున్నట్టు కింద పడుతుంది, మీద పడుతుంది, అంతా ఏం పట్టించుకోడు. దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించేస్తాడు. అట్లా కొంచెం ఇవ్వడం ఆయన. కొంచెం చిన్నపిల్లలు సరిగ్గా తినడానికి కొంచెం వేసి అస్మానం చేయించుకుంటూ ఉంటాయి కానీ అట్లా కొంచెం వేసేది కాదు. దేవుడు ఒకేసారి వేసేస్తాడు మొత్తం. నువ్వు తింటావులే తర్వాత వేసి కుమ్మరించేస్తాడు నీ హృదయంలో నిండా. నీ హృదయం ప్రేమతో నిండిపోతుంది. నీ హృదయంలో ఈ లక్షణం అనేది ఒక్కటి కూడా ఉండదు. ఆ హృదయానికి స్వస్థత వచ్చేస్తుంది. హృదయం శుద్ధీకరించబడతారు. శుద్ధ హృదయము నీలోకి వచ్చేస్తుంది. హృదయానికి కలిగిన ఘోర వ్యాధి నుండి నీవు తప్పించుకుంటావు. నీకు ఎవడు మోసం చేయదు. హల్లెలూయా. ఇలాంటి ఈ సిక్నెస్లు ఈరోజు నేను లిస్ట్ పెడుతున్నా. ఈరోజు నెక్స్ట్ సిక్నెస్, మొదటిగా హృదయానికి కలిగిన సిక్నెస్ మాట్లాడాం. నెక్స్ట్ రెండోది కళ్ళకు కలిగిన జబ్బు, బ్లైండ్నెస్, గుడ్డితనం అనే జబ్బు. చూసారా ఎవరన్నా ఈ భూలోకంలో గుడ్డోని చూసారా ఎవరన్నా? అయ్యో పాపం అనుకున్నారా? ఆ గుడ్డితనం మీలో లేకుండా చూసుకోండి. ఒకసారి ప్రభు చెప్తాడు, ప్రభువా ఎందుకు ఈ గుడ్డివాడు ఇలా పుట్టించు? ఎందుకు ప్రభువా? ఎందుకు ఇతను ఏం తప్పు చేశాడు?
ఈ లోకంలో గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, ఊస చేతులు కలిగిన వాళ్ళు, పంజేయు చేతులు, ఇలాంటి అనేక రోగాలు కలిగిన వాళ్ళు ఎందుకు పుడుతున్నారు ప్రభు అని ఒక ఆయన అడిగితే ప్రభు ఏం చెప్తాడు? కరెక్ట్. దేవుడు అంటాడు, దేవుడిని మహిమపరచడం కొరకే వీళ్ళందరూ ఇలా తయారు చేయబడ్డారు. యాక్చువల్గా దానికి రియల్గా దానికి యొక్క రీజన్ ఏంటంటే, ద రీజన్ బిహైండ్ ద క్రియేషన్ ఆఫ్ దీస్ పీపుల్, ద సిక్నెస్ పీపుల్, ద రీజన్ బిహైండ్ యూ అండ్ మీ. మనల్ని దేవుడు మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని మనకి ఒక లెసన్ చెప్పటానికి, ఒక పాఠాన్ని మనకు నేర్పించడానికి కొంతమందిని అట్లా గుడ్డోడి కింద చేయవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? చూడండి, దేవుడు గుడ్డోళ్ళు స్వస్థపరిచినట్టు ఉంటుంది. గుడ్డోళ్ళని మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మరి గుడ్డివాడు స్వస్థత పొందటం చూడొచ్చు మనం. 10:46. భర్త్యమయి అనే ఒక గుడ్డివాడు, గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము, కేకలు వేయ మొదలుపెట్టి. భిక్షకుడు, గుడ్డి భిక్షకుడు ఎవడంటే, అక్కడ మనం చూస్తున్న ఒక భర్తమై ఆయన అక్కడ కనపడుతూ ఉన్నాడు. తర్వాత జాన్ సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయము 1-3 చదవండి. అక్కడ చెప్తాడు ప్రభు. యోహాను సువార్త 9:1-3. ఆయన మార్గమున పోవుచుండగా గుడ్డి అయిన మనుష్యుడు కనపడే. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు కారణం? వీడు కన్నవారా? కారణం ఏంటి? ఆయనను అడుగగా యేసు, వీడైనను వీడు కన్నవాడైనను పాపము చేయలేదు, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టు. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే, ఈ లోకంలో అనేక మంది గుడ్డోళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు, అవునా కదా? ఇప్పుడు మన కాలంలో కూడా చాలా మంది గుడ్డోళ్ళు స్వస్థపరచబడ్డారు, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ యాక్చువల్గా గుడ్డోళ్ళు ఎవరంటే 119వ కీర్తన 18వ వచనం. Psalm number 119 verse 18. నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. ఇది విషయం. ఇతను గుడ్డోడు. ఇక్కడ ఒక గుడ్డివాడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడలేకపోతున్నాను, నాకు గుడ్డితనం ప్రభువా, ఏది సత్యము ఏది అసత్యము ఏమి తెలియదు నాకు, ఆశ్చర్యకరమైన సంగతులు నాకు అసలు కనబడట్లేదు.
నా కన్నులు తెరువు తండ్రి. గుడ్డి భిక్షకుడు ఎక్కడ కనపడుతుంది? నా కన్నులు తెరువు. ఘోరమైన వ్యాధి కలిగిన కన్నులు కనబట్లేదు. చూడండి, అదే 119వ కీర్తన 37వ వచనం చదవండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయు. నన్ను బ్రతికించు. ఎందుకు బ్రతికించాలి నన్ను దేవుడు? మంచి లగ్జరియస్గా బతకడానిక? ఎందుకు బ్రతికించాలి? ఆయన మార్గంలో నడిపించుటకు బ్రతికించాలి. ఇక్కడ వ్యర్థమైనవి చూడటానికి నీకు కన్నులు ఉన్నాయి, వాటి నుంచి తిప్పేసుకోవడానికి నీ బలం చాలట్లేదు. నీ కన్నులకు కలిగిన వ్యాధి ఇదే. నీ గుడ్డితనము నీ కన్నులకు కలిగిన వ్యాధి ఏంటంటే అనేకమైన వ్యర్థమైనవి ఉన్నాయి, దాని నుంచి తిప్పుకోవటం నీకు చేత. నేను తిప్పుకుంటానని చేయలేదు. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయటండి అని దావీదు ప్రార్థన చేసిన అర్థం ఏంటంటే ఆయన ప్రయత్నం చేశాడు తిప్పేసుకోవటానికి, ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడు. నా వల్ల అవ్వట్లేదు తిప్పుకోవటం, ప్రభువా నా కన్నులు తిప్పేయటండి. ఆశ్చర్యకరమైన సంగతులు చూసే కన్నులు లేవు, వ్యర్థమైన సంగతులు నుంచి తిప్పేసుకొని ఆ కంట్రోల్ కూడా నాకు లేదు. చిన్నపిల్లలు అనుకుంటున్నారు, లేదు నేను చూడకూడదంటే మానేస్తాను, ఐ కెన్ డూ ఇట్ అనుకుంటున్నారు. నేను కన్నులకు ఘోరమైన వ్యాధి ఏంటంటే బ్లైండ్నెస్. నీ కన్నులకు కలిగిన ఘోరమైన వ్యాధి ఏంటంటే వ్యర్థమైన వాటిలు అనగా నువ్వు లిస్ట్ చేయాలా, ఏంటి వ్యర్థమైనవి అని లిస్ట్ చేయాలి. ఫస్ట్ I want to give this small project to the children. Please list out what are the things that you feel is garbage. What is that you feel it is garbage? Can you control yourself and turn away your eyes? Can you turn away your eyes? నీవు తిప్పేసుకోగలుగుతావా ఆయన చూడకుండా? ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు షార్ట్లు యూట్యూబ్లు తిప్పుతూనే ఉన్నారు. మానేరే నాయన అంటే మానలేదు. మానలేని కన్ను, అక్కడి నుంచే వ్యాధి స్టార్ట్ అయింది. అది చెడ్డదా మంచిదా ఏదైనా కానీ తిప్పుతూనే ఉంటున్నారు. చెడ్డ దాని నుంచి తిప్పుకోవడం నేర్చుకున్నామా మనం? దాని నుంచి ఆ వ్యాధి నుంచి నీకు స్వస్థత కలగాలంటే మళ్ళీ ప్రభువుకి ప్రార్థన చేయాలి. ప్రభువు గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడా, నా కన్నులకు చూపు వచ్చేటట్లు నాకు స్వస్థత ఈ ప్రభువా, నా స్వస్థత కలిగినట్లు నా చూపు ఈ ప్రభువా అని బద్ధమై అడిగినట్లు మనం అడగాలి. కన్నులకు స్వస్థత. చెడిన కన్నులకు దృష్టి స్వస్థత. పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటన వచ్చు 276వ పాట. మరి అందులో భక్తుడు చాలా అద్భుతకరంగా రాశాడు కన్నుల గురించి. చూడండి, పాట పాడదాం ఒకసారి. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఎన్న సత్యము కాని పాపములన్నీ వీపుగపై ఉన్నవి చున్నవాడను నన్ను దయను. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద
ఎన్న సత్యముగా నీ పాపములన్నీ వీపుపై పడి ఉన్నవి లేక తొట్టిలో ఉన్నవాడ నన్ను నా పాటున చున్నాను నీ పాద అడుబీగావాడ నందులను ధౌపాకులను చెలుకోయి పరియంగాను అడుబీగావాడ నందులను ధౌపాకులను చెలుకోయి పరియంగాను సుడివడి నా మదికి స్వస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యము పడయవలసిన వన్నీ నీకే పడయుటకు నా జడయుడాయితే నా పాటున వచ్చు చున్నాను నీ ఎన్న సత్యముగా నీ పాపములన్నీ వీపుపై పడి ఉన్నవి లేక తోటి ఉన్నవాడము నన్ను దయగను నా పాటున వచ్చు చున్నాను నీ ఇక్కడ మనం చూస్తున్న ఒక దౌర్భాగ్యుడు, ఒక అంధుడు చెడిన కన్నులకు దృష్టి భాగ్యము కొరకు ఒక ప్రార్థన కనిపిస్తుంది. ఇక్కడ చెడిన కన్నులకు దృష్టి భాగ్యము కొరకు ఎంతమంది ప్రార్థన చేశారండి ఇప్పుడు దాకా? చెడిన కన్నులు ప్రభు అని కలిగి ఉన్నవాడిని ఎంతో మంది 70 సంవత్సరాల వాళ్ళు కూడా చెడిన కన్నులు కలిగిన వాళ్ళని నేను చూశాను. చింత చచ్చిపోయింది కానీ పులుపు చావలేదని చెప్తారు. తెలుసా మీకు అది? చింత చచ్చిపోయింది కానీ పులుపు మాత్రం చావలేదు. చెడిన కన్నులకు దృష్టి భాగ్యము కొరకు ప్రభువుని మనం ప్రార్థన చేయకపోతే నీకు స్వస్థత కలుగు. ఈ లోకంలో రోగిగా నేను బతికేస్తాను, ఒక బ్లైండ్నెస్ రోగంతో బతికేస్తాను. ఆశ్చర్యకరమైన సంగతులు నీకు చెప్తే నువ్వు గ్రహించలేని స్థితిలో బతికేస్తావు. ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించలేకుండా, చూడలేకుండా, ఆ కన్నులు నీకు లేకుండా నీవు అలాగే జీవితాన్ని గడిపేస్తావు. సత్యం అంటే తెలియదు, అసత్యం అంటే తెలియదు, అన్నీ ఒకటి అనుకుంటావు. నిన్ను నీవు మోసపరుచుకుంటావు. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24, మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకోవాలి. నా పేరిట వచ్చి అనేకులు మిమ్మల్ని మోసపరుస్తారు, జాగ్రత్త. మోసాన్ని తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్న ఒక రోగం కలిగి ఉన్నాం. మోసాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. చూడండి 24 కొంచెం, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది. ఇంకా కొంచెం ముందు చదవండి, ముందు చదవండి, కొంచెం దానికంటే ముందు చదవండి, ఇది వస్తుంది. దానికంటే ముందు చదివితే మీరు ఎవరిని మోసపరచుకోకుండా మీరు చూసుకొని కానీ ఉంటుంది. చదివినాను, నీకు జరిగినట్టు చదివి. ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని అనేకులు నా పేరిట నేనే క్రీస్తునని వస్తారు. క్రీస్తు అంటే ఎవరండి? వాక్యము. క్రీస్తు అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు క్రీస్తు. అంటే వాక్యమే మీ దగ్గరికి వస్తుంది. ఇదే క్రీస్తు, ఇదే వాక్యం, ఇదే సత్యం అని వస్తుంది మీ దగ్గర. మీరు మోసపోతారు. అనేక విషయాలు ఎలా మోసపోతారో మీకు తెలుసు.
వాక్యము అయిన దేవుడు మీ యొద్దకు వస్తాడు. అక్కడ మీరు మోసపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీకు కళ్ళకి మీకు కనుక స్వస్థత ఉంటే మీరు మోసపోకుండా ఉంటారు. చూడగలుగుతారు కదా, మీ కళ్ళ ముందు ఏదైనా ఒక మరి మోసం జరుగుతుంటే కనపడుతుంది. మీకు కళ్ళు లేకపోతే కనపడదు. నా పేరెంట్ వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, నీ వాక్యంతోనే నేను మోసం చేస్తాను. నీ కళ్ళకి నీకు ఎప్పుడైతే ఆ జబ్బు ఉన్నదో, చూడలేని పరిస్థితి ఉందో, తిప్పుకోలేని పరిస్థితి ఉందో, ఆ రోగంలో బ్రతికేస్తూ ఉన్నావు, నువ్వు మోసపోవడానికి అవకాశం ఉంది. ఎట్లా మోసపోతావు అంటే ఆదివారము పెద్ద పెద్ద చర్చిలకు పోతాం, అదే బాగుంటుందండి అనుకుంటావు. పాస్టర్ గారు నీకు తెలియదు, నీకు పాస్టర్ తెలియదు. నీ ఆత్మీయ స్థితి పాస్టర్కి తెలియదు, ఆయన యొక్క వాక్య పరిస్థితి నీకు తెలియదు. గొర్రెలకు మంచి కాపరి గొర్రెలు ఎరుగును అన్నాడు దేవుడు. నా గొర్రెలు నా స్వరము విను, నేను నా గొర్రెలు ఎరుగున్నాను. ఇక్కడ గొర్రెలు కాపరి నువ్వు ఎరుగువా? గొర్రెలకి నువ్వు తెలుసు, కాపరికి నువ్వు తెలుసా? నీ పరిస్థితులు తెలుసా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నాకు కాపరికి తెలుసా? నువ్వు ఎలా జీవిస్తున్నావో తెలుసా? నువ్వు ఎటువంటి ఆహారం దొరుకుతుందో తెలుసా? అవన్నీ మాకు తెలియదండి. ఆ గొర్రెలు ఎలా సత్యం నాకండి, వస్తాయి ఏదో గడ్డి తిని పోతాయి, నాకెందుకండి? అవన్నీ మాకు తెలియదు, మా బతికి మాది. అవన్నీ వేల గొర్రెలు అట్లాగే వస్తే అట్లాగే పోతాయి, మాకు తెలియదు అన్నాడు దేవుడు. అలా అన్నది. కొన్ని బోధకాలు సంఘాలు ఉన్నాయి. బోధకాలు అంటే ఎంత ఉంటుంది? బోధకాల సంఘాలు ఎన్ని ఉంటాయి? ఎంతలా ఉంటుంది? కాలు చూసి నేను చిన్నప్పుడు అలాగే ఇంత బలమైన కాలు ఉంది ఇతనికి, ఈ కాలుతో కానీ తన్నితే మామూలుగా చచ్చిపోతాడు జనం అనుకునేవాడిని. ఇంత కాలు, 2 కాలు ఇంత కాలు వేసి నడుచుకుంటూ వచ్చేవాడు. బోధకాలు నాకు తెలియదు, అది ఒక రోగం, అది ఒక రోగం, అది అవునా కదా? బోధకాలు ఒక రోగం. ఎంత కాలు వేసి నడుచుకుని వస్తుంటే ఇంత బలం కాల, ఇతను కానీ భయపడేవాడు. నేను చూసాడు, ఇతను కానీ తగ్గితే చచ్చిపోతారో బాబు. తర్వాత అర్థమైంది ఆ కాలు బలం ఉంది, అది ఒక రోగం. బోధకాలు సంఘాలు స్టార్ట్ అయ్యాయి, ప్రజలను మోసపరిచే సంఘాలు స్టార్ట్ అయ్యాయి. నీ కళ్ళకు స్వస్థత లేదంటే నువ్వు మోసపోతావు. నీ హృదయానికి స్వస్థత, రోగానికి స్వస్థత లేకపోతే నువ్వు మోసపోతావు. నేను అనేక విషయాలు ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ లేవు చెప్పాలి, కుంటు కాలోడు చెప్పాలి, శోష కాలోడు చెప్పాలి, ఎన్నో రోగాలు నేను ఇప్పుడు చెప్పాలి. టైం ఏమో ఆల్రెడీ 1 hour అయిపోయింది. ఎన్ని రోగాలు మీరు చూడండి, ఇంటికి వెళ్ళి రోగాల గురించి చూడండి. బైబిల్ నాకే రోగం ఉంది చూడు చెప్పు ప్రభు అని చెప్పి బైబిల్ మొత్తం వెతకాడు. నాకే రోగం, దానికి నాకు స్వస్థత ఇచ్చండి అని అడిగాడు. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 పేతురు పత్రిక 1 Peter chapter 4 chapter 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండు. మీకు ఏం కావాలంట అమ్మా? స్వస్థ బుద్ధి, అది మర్చిపోకండి. స్వస్థ బుద్ధి కలవాలి. మీ బుద్ధికి స్వస్థత కావాలి, మీ బుద్ధికి కలిగిన రోగానికి స్వస్థత కావాలి. లేదు మా బుద్ధి ఇంతేనండి, ఇంతే మా రోగం అన్నారంటే కనుక పరలోకం వెళ్ళేది చాలా చాలా డేంజర్ అయిపోయింది, చాలా డేంజర్. బుద్ధికి స్వస్థత, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. మనము ఆల్మోస్ట్ ఎండ్ టైమ్స్లో ఉన్నాం, కడవరి దినములలో ఉన్నాం, కడవరి దినాల్లో వచ్చేసాం. మనం ఎన్నాళ్ళు రోగిష్లుగా ఉన్నాం, సత్యంలో ఎన్నాళ్ళు రోగిష్లుగా ఉన్నాం. ప్రతి వాడు నెత్తి మీద రోగం కలిగి, నడి నెత్తి మీద వ్యాధి కలిగి బ్రతుకుతా ఉన్నారు. ఈ రోగాల నుంచి మనం బయటికి రావాలి. ఇది ఆడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన మనిషి, నిజమైన వీరుడు.
ప్రపంచంలోకెల్లా గొప్పవాడు ఎవడంటే బుద్ధికి స్వస్థత కలిగిన వాడు. ఏ బుద్ధి? చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే అది ఒక రోగం. పాప రోగాలలో బ్రతుకుతూ ఉన్నాం, కానీ క్రైస్తవులుగా మనం చలామణి అవుతూ ఉన్నాం. అనేక రోగాలు కలిగి నడిమెత్తి మీద వ్యాధి కలిగి బ్రతుకుతూ ఉన్నాం, కానీ మనం గమనించుకోలేకుండా అట్లాగే వెళ్ళిపోతున్నాం. రోగం కలిగినోడు ఏం చేయమని చెప్పాడు దేవుడు? ప్రార్థనల చేయుటకు మెలకువగా ఉంటుంది. ఇది నెక్స్ట్ మాట ఉంది కదా, అది ప్రార్థన చేయుటకు మెలకువగా ఉంటుంది. ఎంతమంది ప్రార్థనకి మెలకువగా ఉంటున్నారు? ఎంతమంది ప్రార్థనకు వస్తామనుకుంటున్నారు? మాకు అవదండి, మాకు కుదరదు పాస్టర్ గారు, మాకు కుదరదు. అలాగే రోజులు గడిపేసి నువ్వు రోగిగానే మరణిస్తావు అని చెప్పి. నీ శరీరానికి రోగం ఉండదు, కానీ నీ కళ్ళకు, నీ ఆత్మకు, నీ హృదయానికి, నీ యొక్క బుద్ధికి అన్నిటికీ రోగమే. తల నుంచి నడినెత్తి నుంచి అరికాలు వరకు నీకు రోగమే. కుంటి కాలు వేసుకుని నడుస్తూ ఉంటాడు కొంతమంది. ఏటి కుంటి కాలు? నడవలేరు, దేవుని కొరకు నడవలేని కుంటి జనం. మనం అది కూడా చూసి ఒకసారి ధ్యానం చేయొచ్చు. మళ్ళీ కుంటి కాళ్ళు, చేతులు ఓస్తు చేతులు, దేవుడికి ఇవ్వడానికి చేతులు రావు, ఓ చేతులు ఎలాగే ఉంటాయి, మరి ఇవ్వలేము. దేవునికి ఇవ్వడం కూడా అదొక గొప్ప మహాదానందమైన కృప, అదొక కృప. ఈ కృపలో మీరు అభివృద్ధి పొందినట్లు మీరు చూసుకోండి అన్నాడు దేవుడు. అవునా కదా? ఇది ఒక కృపలో అభివృద్ధి పొందాలి. ఎన్నో విషయాలు మనము వ్యాధి కలిగి ఉన్నాం. ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయటకు, స్వస్థ బుద్ధి తెచ్చుకోవడానికి ప్రతిరోజు ఈ ప్రార్థన మనం అందరం చేద్దాం. ప్రతిరోజు మొట్టమొదటిగా మనం హృదయాన్ని నుంచి, కళ్ళ నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి, బుద్ధి నుంచి అన్నిటికీ స్వస్థత కొరకు దావీదు కుమారుడు అన్నను స్వస్థపరిచని మనం ప్రభు సన్నిధిలో మనం మోకరిద్దాం. నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అంటాడు ప్రభు. ప్రభువా, నా హృదయాన్ని స్వస్థపరుస్తాను. నా యొక్క రోగం నాకు అర్థమైంది. నేను ఈ రోగిగా బతికి చచ్చిపోతే నేను పరలోకం రానిపోరాని కూడా అర్థమైంది. రోగిష్ఠులకు పరలోకంలో ప్రవేశం లేదు, రోగిష్ఠులకు పరలోకంలో ప్రవేశం లేదు. ఈ మెసేజ్కి మనం ఒక టైటిల్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేను సిస్టర్ నేను రాసుకున్నాను, నేను ఇస్తాను రికార్డ్ అవుతుంది. ఆధ్యాత్మిక రోగిష్ఠులకు పరలోక ప్రవేశ నిషిద్ధం. ఆధ్యాత్మిక రోగిష్ఠులు పరలోక ప్రవేశం నిషిద్ధం. తప్పనిసరిగా మనం ఈ రోగాల నుండి స్వస్థత పొందాలి. ఈ రోగాల స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ రోగ స్వస్థత కొరకు మనం మీటింగ్స్ పెట్టాలి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాలి. ఏ రోగ స్వస్థత కొరకు? ఆత్మరోగ స్వస్థత కొరకు మనం మీటింగ్లు పెట్టాలి. శరీర రోగ స్వస్థత కొరకు కాదు. శరీర రోగ స్వస్థతలకు ప్రార్థన చేసుకుని వాళ్ళు స్వస్థత పొందుతారు, వాళ్ళు పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు అలాగే చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే పరలోకం వెళ్తారు. కానీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు మేము చాలా గొప్పలు అని అలాగే బతికేసి, నాకు చాలా డబ్బులు నేను బతికేసి మీరు అలాగే చచ్చిపోయి, ఇవాళ బిల్ గేట్స్ కూడా అతని యొక్క మనసు, హృదయానికి స్వస్థత లేదు. చాలా డబ్బులు ఉన్నాయి, ఏ ఉపయోగం? మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో, నేను చెప్పక్కర్లేదు. ఈ ప్రపంచాన్ని కుదిపేసిన ఒక సంఘటన, నోటితో పలకూడని మాట. అలాంటి డబ్బులుంటే నీకు స్వస్థత రాదు. స్వస్థత డబ్బులతో రాదు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి వస్తుంది. ప్రభువుని నీవు దావీదు కుమారుడా నా భర్తమై పిలిచినట్లు నువ్వు పిలిస్తే నీకు స్వస్థత వస్తుంది. ప్రభు నీ నమ్మకాన్ని బట్టి నీకు స్వస్థత కలుగుతుందండి. మనందరం కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా ఈ సమయంలో విన్న వాక్యం నాలో ఫలింపు చేయండి. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నాకు స్వస్థత అనుగ్రహించు ప్రభువా, మా హృదయానికి, నా కళ్ళకు, ప్రభువా మా యొక్క బుద్ధికి స్వస్థత కలిగించుతారు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అందరం కూడా ప్రార్థనలో మోకరించి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా. ఆత్మ రోగాలతో నేను బాధపడుతున్నాను తండ్రి. నీ స్వస్థత లేనట్లయితే నేను క్రైస్తవుడిగా బ్రతికి నాకు ఉపయోగం లేదు ప్రభువా. There is no value that I am living as Christian with all this sickness and illness. Thank you Jesus. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Thank you Lord, thank you Jesus. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచండి. దిగిరండి, మా హృదయాన్ని స్వస్థపరచండి, మా బుద్ధిని స్వస్థపరచండి ప్రభువా. మాకు ఇంకా మంచి బుద్ధి రాలేదు ప్రభువా, మాకు ఇంకా ఉన్న చెడ్డ బుద్ధి నుంచి మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. ఆ యొక్క హృదయంలో ఉన్న 13 రకాల వ్యాధి లక్షణాల నుంచి మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కారుణ్యానిధి యేసు నా రక్షక నీస హరిరారకము చిందుట. కారుణ్యానిధి యేసు నా రక్షక నీస హరిరారకము చిందుట. దయతో నన్ను నీదరి చేరరమ్మని పిలుచుటయు నిష్కారణము నీ ప్రేమ ఇది మరి హేతువు లేదు నాయన. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. ఎన్న సఖ్యము కాని కోపము అన్ని మోపుగా నీవు వైబడి ఉన్నది. లేక తృప్తిలు చున్నవాడను నన్ను దయగను. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. మసిపోకువలి నా మానసమిల్లగా మచ్చలై. మసిపోకువలి నా మానసమిల్లగా ఆసిత మగు ప్రతి బాహుతుడు గసటు కడిగి పవిత్ర పరపడు అసుములిడు ఈ రక్తమి యని అసలకి సిలువని నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. నీ వాగ్దానము నమ్మి నీపై భారము పెట్టి జీవమార్గము కంటిని. నీ వాగ్దానము నమ్మి నీపై భారము పెట్టి జీవమార్గము
కొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదయితే ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్షక కరమైన నీ ప్రేమ చేయును కరమైన నీ ప్రేమ చేయను తెరవు కట్టం పైన ఎన్నిటి విరుగ కొట్టెను గాననేనకు తరులుగా నీవాడననుటకు మరి నిజము నీవాడననుటకు నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక ఎన్నో సఖ్యముగాని పాపము కన్ని మోపుగా నీకు భయపడి ఉన్న విధి నడలేక తృప్తిలు చున్నవాడను నన్ను నా పాటున వచ్చు నీ పాద సన్నిధి కోరక్షక ఉన్న పాటున నీ ఎదురు వస్తున్నాం ప్రభా మమ్మల్ని ప్రేమతో నీ కనికరంతో మమ్మల్ని చేర్చుకుని స్వస్థత అనుగ్రహించింది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మేము నడినెత్తి నుండి వ్యాధి కలిగి అరికాళ్ళ వరకు కొంచెమైన స్వస్థత లేకుండా మేము ఉన్నాం ప్రభు. నీ వాక్యము సత్యము తండ్రి మా జీవితాల్లో ఇంకా మేము స్వస్థత లేకుండా ఉన్నాం ప్రభా. మమ్మల్ని దయచేదిగో తండ్రి మమ్మల్ని కనికరించి ప్రభా. ప్రభా మమ్మల్ని నీ యొక్క నీ కని చూపు నా మీద ఉంచండి. మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మాకు మంచి బుద్ధి అనుగ్రహించండి తండ్రి. లోకంలో మాకు కావాల్సింది నీ సన్నిధి ప్రభువా, నీ స్వస్థత తండ్రి. మా జీవితాలు ఇలాగే ముగిసిపోకూడదు తండ్రి. మాకు ఇంకా సమయం ఇచ్చావు నీకు వందనాలు. నీవు ఆలస్యం చేసినందుకు వందనాలు. మమ్మల్ని స్వస్థపరచడానికి నువ్వు ఆలస్యం చేస్తున్నావు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ సమయంలో దిగొచ్చి ముట్టి స్వస్థపరచండి. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రభువు ఆయన రక్తపు నదితో ఆయన దిగివచ్చి ఆయన రక్తాన్ని మన మీద ప్రోత్సహించి మనల్ని శుద్ధీకరిస్తూ ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. మనల్ని ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు వందనాలు. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని స్వస్థపరచండి.